వెల్కమ్ టు కృష్ణాతో కబుర్లు. ఇవాల్టి స్పెషల్ వచ్చేసి కట్ పొంగల్ అండి. దీన్నే పొంగల్ అంటారు, మిరియాల పొంగల్ అంటారు, హాట్ పొంగల్ అంటారు, రకరకాలుగా పిలుస్తారు. దీనికి నేను ఒక గ్లాసు రేషన్ బియ్యం తీసుకుంటున్నాను. దీనికి రేషన్ బియ్యం కానీ కొత్త బియ్యం కానీ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అది లేని వాళ్ళు నార్మల్ రైస్ పెట్టుకోండి. అయితే ఒక గ్లాస్కి 3/4 గ్లాసు పప్పు తీసుకొని బాగా కడుక్కొని 3.5 గ్లాసు వాటర్ వేసుకుంటున్నాను. మనకి పప్పుతో కౌంట్ లేదు, ఓన్లీ రైస్తోనే కౌంట్. ఒక గ్లాస్కి 3.5 గ్లాసు వాటర్ వేసేసుకోండి. దాంట్లో ఉప్పు, కరివేపాకు, జీలకర్ర, మిరియాలు, కొంచెం అల్లము, ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకోండి. ఎందుకంటే మనం ఉప్పు వేసినప్పుడు పప్పు తొందరగా ఉడకదనమాట. నెయ్యి వేసాము అంటే తొందరగా బాగా ఉడికిపోతుంది, లేకపోతే అంత తొందరగా పప్పు ఉడకదనమాట. ఇక స్టవ్ మీద పెట్టేసేసి ఒక 5 విజిల్స్ వచ్చేంత మటుకు చూడండి. ఈలోపు చట్నీ తయారు చేసుకుందాము. ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిర్చి, వేరుశనగకాయలు, చిన్నులపాయి, ఉల్లిపాయ, కొబ్బరి, కరివేపాకు ఇవన్నీ వేసి బాగా వేయించుకునేయండి. అలా వేయించుకున్నాక చల్లారిన పప్పులు తీసుకునేసి మిక్సీ జార్లో వేసేసుకోండి. దీంట్లో కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవటమే. అయితే నేను ఎప్పుడూ కూడా చట్నీకి ఎప్పుడు చింతపండు వేయను, ఓన్లీ ఉప్పు మాత్రమే వేసి మిక్సీ పట్టుకుంటాను. అలా పట్టుకునేసేసి ఇక తాలింపు వేసుకోవటమే. మనకందరికీ తెలిసిందే. తాలింపు గింజలు వేసేసుకొని ఒక ఎండుమిరపకాయ తుంచి వేసేసి కొంచెం కరివేపాకేసి అవి వేగిన తర్వాత బాగా చిటపట అనిన తర్వాత దాన్ని ఎత్తి చట్నీలో వేసేస్తాము. ఇక చట్నీ రెడీ అయిపోతుంది. ఈలోపు పొంగలి కూడా 5 విజిల్స్ వచ్చేసి ఉంటుందన్నమాట. ఆ తర్వాత ప్యాన్ మీద కొంచెం నెయ్యి వేడి చేసుకుంటూ ఉన్నాను. ఈలోపు ఆ పొంగల్ని గెంటుతో అలా అదింపెట్టి మ్యాష్ చేసుకుంటున్నట్టుగా బాగా తిప్పండి. ఆలోపు నెయ్యి కాగిపోయింది. ఆ నెయ్యిలో తాలింపు గింజలు, పచ్చిమిర్చి వేసుకొని కరివేపాకు వేసుకోండి. నేనైతే ఇక్కడ జీడిపప్పు వేయటం లేదు, నేను మర్చిపోయాను జీడిపప్పు వేయటం. నార్మల్గా మీరు వేసుకోండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఎక్స్ట్రా టేస్ట్ దానికి యాడ్ అవుతుందన్నమాట. అలా వేసి ఆ తాలింపు వేసి బాగా కలుపుకుంటే క్రీమీ పొంగల్ రెడీ అయిపోతుంది. అయితే మనం తాలింపు పెట్టిన తర్వాత 1 మినిట్ స్టీమింగ్కి అలా వదిలేసామంటే ఆ నెయ్యిలో ఉండే ఫ్లేవర్ మొత్తం దానికి యాడ్ అయ్యి మరింత రుచిని, కమ్మటి వాసని అసలుకి ఎంత బాగుంటుందంటే చిన్నపిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ, మిడిల్ ఏజ్ వాళ్ళు కానీ ఎవరైనా సరే టిఫిన్గా, లంచ్గా, డిన్నర్గా ఎలా తిన్నా కూడా చాలా సాటిస్ఫైడ్గా చాలా బాగుంటుంది. ఒక్కొక్క స్పూన్ తింటూ ఉంటే అట్లా గొంతులో జారిపోతూ ఉంటుందన్నమాట. అంత క్రీమ్లా, అంత వెన్నలాగా ఉంటుందన్నమాట. ఓకేనా? మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఓకే, బాయ్ బాయ్. మళ్ళీ మరొక వీడియోలో